సో దేశం మొత్తం కూడా ఇదే పరిస్థితి. వైద్యులందరూ సమ్మెకు పిలుపునిచ్చారు. వరంగల్లో సిచ్యువేషన్ వివరించడానికి మా ప్రతినిధి పెద్దేశ్ సిద్ధంగా ఉన్నారు. పెద్దేశ్, ఒక డాక్టర్ ని హాస్పిటల్లోనే అత్యాచారం చేస్తే నిందితుల్ని ఒక్కనే పట్టుకున్నారు. గ్యాంగ్ రేప్ అని చెప్తున్న సందర్భంలో వాళ్ళందరికీ కూడా కఠిన శిక్షలు విధించాలని చెప్తున్నారు. కేవలం డాక్టర్లు మాత్రమే కాదు, ప్రతి మహిళ, ప్రతి పురుషుడు, ప్రతి ఒక్కళ్ళలోని కోపం రగిలిపోతున్న సందర్భం ఇది. సో డాక్టర్లు ఏం చెప్తున్నారు అక్కడ? పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటన నేపథ్యంలో వైద్యులు, జూనియర్ డాక్టర్లు, మెడికోలు అంతా కూడా విధులు బహిష్కరించి నిరసన గలమెత్తుతున్నారు. సూది దూది బంద్ చేసి వారంతా కూడా న్యాయ పోరాటాలు చేస్తున్నారు. చూస్తున్నాం ఈ విధంగా ఎంజీఎంలో కూడా డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు చేసినటువంటి ఈ నిరసన కార్యక్రమానికి ఎంజీఎం వైద్యులు కూడా మద్దతు తెలిపారు. వారు కూడా ఇదే నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారంతా వారి డిమాండ్స్ వ్యక్తం చేస్తూ వారంతా నిరసన తెలుపుతున్నారు. తమకు భద్రత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి, మీ డిమాండ్ ఏంటి? ఏ డిమాండ్తో నిరసన తెలుపుతున్నారు? సో మొత్తం మీద అయితే ఇక్కడ వైద్యులు, చెప్పండి, ఏ డిమాండ్తో ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని మీరు? జస్టిస్. We want justice. సో ఇది వీరంతా వి వాంట్ జస్టిస్ అని నినదిస్తూ జూనియర్ డాక్టర్లు అదేవిధంగా నిరసన తెలుపుతారు. ఇంకోవైపు ఐఎంఏ కూడా వీరికి మద్దతు తెలిపింది. వారంతా ఈరోజు నిరసన కార్యక్రమాలు, ఒకరోజు ఓపీ సేవలను బహిష్కరిస్తూ వారంతా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, ఎంజీఎం వైద్యులు కూడా. చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు? ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది అంటే, మేము యాక్చువల్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఇక్కడ ప్రొఫెసర్ ఫ్యాకల్టీగా ఉన్నాము. కానీ కలకత్తాలో జరిగిన ఏ విషయం మీద అది అసలు మనుషులు కూడా చేయని పని అది. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సభ్య సమాజంగా మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. ముఖ్యంగా పిల్లలకి, చదువుకునే పిల్లలకి, ఒక పీజీ స్టూడెంట్ ఎంత ప్రెజర్లో ఉంటాడు. అటువంటి ప్రెజర్ని గవర్నమెంట్ కానీ అక్కడ లోకల్లో ఉన్న ప్రిన్సిపల్ కానీ ఎక్స్ప్లాయిట్ చేసి ఒక అమ్మాయి జీవితాన్ని, నిండు జీవితాన్ని నాశనం చేస్తున్నారు. సో దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతున్నది. దానికి మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నాము. సో ఇది ఈ విధంగా ఎంజీఎం వైద్యులు కూడా వీరికి మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక్కడ నిరసన తెలుపుతున్న వైద్యులు మరికొద్దిసేపట్లో ఇక్కడ నుండి కేఎంసీ వరకు భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. రైట్.